చందమామ కథ మొక్కలింగేశ్వరుడు. చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గుడిసె వేసుకొని కాపురం ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు, చిన్న భార్య పరమ గయ్యాలి. ఆమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్ద ఆమె పరమ సాత్వికురాలు. సవతి ఎన్ని విధాల తిప్పలు పెట్టినా ఊరుకునేది, కానీ పళ్ళెత్తు మాట ఆడెరగదు. రోజు రోజుకి చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువైపోతున్నది. పెద్ద ఆమె లొంగిన కొద్దీ మరింత లోకువ కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పటం, పేచీలు పెట్టడం ప్రారంభించింది. సవరవాడి భార్యలిద్దరికీ ఒక్క క్షణమైనా పడడం లేదు. వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకోవడం చూసి అతను ఇక ఈ బాధ నేను పడలేను అని అనుకున్నాడు. తను కాపురం ఉన్న గుడిసెను 2 భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు, పడమటి భాగం చిన్న భార్యకు పంచిచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండటానికి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు, పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు 2 భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగ్గా గోడ మందడికి వచ్చాయి. 2 భార్యలు ఎవరి భాగం వైపునున్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకొని తలలో పెట్టుకునేవాళ్ళు. సరే, ఈ పద్ధతి బాగుంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేమీ ఉండవు, మనస్సుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని సవరవాడు అనుకున్నాడు. కానీ చిన్న భార్య చుప్పనాతితనం ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్ద ఆమె పైన ఉండే ఆ అసూయ ఏమాత్రం తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామని, ఆమెను కష్టపెడదామనే చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్ద ఆమె దైవభక్తి కలది. మారేడు చెట్టులో ఈశ్వరుని అంశగా ఉన్నాడని, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రతీకమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకొని ఉన్నది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు గనక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టుని దేవునిగా భావించింది. ప్రతిరోజున ఆ చెట్టు కింద అలికి ముగ్గులు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటేనూ లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతూ. అందుచేత ఇల్లు తుడిచిన ధూళి, దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసుకొచ్చి తన వైపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదేమి మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వైపు ఉన్న కొమ్మలు బంగారపు పువ్వులు పూచేవి. చిన్న భార్య వైపు ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పూలే పూచేవి. రోజు బంగారం పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పువ్వులు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకొని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలి అని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని సవరవాడు చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగు చేసి మారేడు చెట్టుని పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళా బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి. తెడ్డు ఎక్కడికి వెళ్ళినా ఏగానే అన్నట్టుగా సోమరిపోతూ అయిన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టుని పూజించనూ లేదు, ఆమెకి బంగారు పువ్వులు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్ద ఆమె బంగారం పువ్వులు కోసుకుంటూ ఉండడం చూసింది. చిన్న భార్యకి మళ్ళీ అసూయ కలిగి ఈ బంగారు పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనంగా తనకి తెచ్చివ్వమని అడిగింది భర్తని. సవరవాడికి దొంగతనం ఇష్టం లేకపోయింది. నేను తెచ్చివ్వను అనేశాడు. చిన్న భార్య రోజు తెమ్మని నానా హంగామా చేస్తూ ఉండేది ఇంట్లో. ఇక సవరవాడు ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం మూలానే కదా ఇన్ని తగవులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలి పుచ్చుకొని ఆ చెట్టు మొదట్లోకే నరికేశాడు. 2 చెట్లు కలిసి పుట్టడం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మధ్యలో నుంచి రక్తం చిమ్మింది. చెట్టులో నుంచి రక్తం చిమ్మటం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు.
ఏమీ కనపడలేదు. గుణపంను తెచ్చి కొంచెం చెట్టు తవ్వాడు. ఒసేవ్, దేవుణ్ణే నరికేశానే, అమ్మో అంటూ తుల్లిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడ్డానికి భార్యలిద్దరూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ ఒక ఈశ్వర లింగం ఉంది. దానికి నోరు, ముఖం, కళ్ళు సరిగ్గా మనుషులకు ఉన్నట్టే ఉన్నాయి. గొడ్డలితో నరకటం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడాను. పాపం ఆ ఈశ్వరుడికి అయ్యో దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే సవరవాడు అడవికి పోయి తనకి తెలిసిన మందు ఆకులు మూలికలు తెచ్చి పసరు పిండి గాయానికి పూశాడు. అయ్యో దేవుణ్ణి కొట్టాను కదా, దేవుడు ఏం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం సవరవాడు. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. వాడికి చివరికి ఎలాగో వేకో సమయాన చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనపడి, ఓయి సవరా, నువ్వేం భయపడకు, నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం తెలియక చేశావు. రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడి నుండి బస మార్చి వేరే అడవికి పో. తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు. నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు. కల వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి భార్యలిద్దరినీ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్లకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైన ఆలస్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తని తొందరపెట్టింది. తెల్లవారి లేవగానే ఇంకా స్థలంలో నిలవకుండా భార్యలిద్దరిని వెంటబెట్టుకొని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ చిత్రాన్ని రాజుగారితో మనవి చేయటానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్నంలో ఉన్న వాళ్ళంతా సవరవాడు చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండడం ఏమిటి? సవరవాడు, పట్టణంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడడానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలో నుంచి వంశధార అనే నది ప్రవహిస్తూ ఉన్నది. దాని ఒడ్డున ఒక చిన్న సవరపల్లె ఉంది. రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ దేవుడుండే స్థలం ఇక్కడికి ఎంత దూరం అని గ్రామస్తులను అడిగారు. బాబు, ఇక్కడికి ఇంకా 2 మైళ్ళ దూరంలో ఉంది, అదిగో ఆ దిక్కును చూడండి, ఆ కనబడుతున్న శిఖరమే దేవాలయం అన్నారు ఆ పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా మెరుస్తున్నది. సవరవాడు, రాజు, పరివారం అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాళటికెలా తయారయ్యింది అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు. బాబు, అదేమో మేము ఎరగము, కానీ నిన్న రాత్రి తెల్లవారులు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినపడింది. మేమందరం అదేంటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు. అందుకని తిరిగి వచ్చేసాము. ఉదయం లేచి చూద్దాం కదా, అక్కడ గుడి కనపడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు, తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసింది అని ఆ పల్లెవాళ్ళు చెప్పారు. ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడికి వెనక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వర లింగం వాళ్ళకి కనపడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది. అదే సవరవాడు నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు కానీ, పారిజాతం చెట్టు కానీ, సవరవాడి గుడిసె కానీ ఏమీ కనపడలేదు. రాజుగారు వెళ్ళిన జనం అంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసిచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. సవరవాడికి కలలో ఈశ్వరుడు కనబడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి.
ఇదంతా దేవుని మహిమ కదా అని వాడు ఎంతో సంతోషించి అంతటి నుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరికీ కూడా అక్కడనే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారైంది. ఈ విధంగా వెలసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు. సవరవాడు గుడిసె వేసుకొని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలం అయిన తర్వాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి. ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున్న తోటల్లో కూడా కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ దొరికే లింగాలు 1,000కి 1 తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీకాక వంశధార నది గుడికి ముందు కాకుండా వెనక వైపు ప్రవహించడంలో కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే గనక లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేదని వారి ఉద్దేశం. 3 సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుని దర్శనం చేసినట్లయితే కాశీ విశ్వేశ్వరుని చూసినంత పుణ్యం వస్తుందని, 3 ఏళ్ల పాటు తప్పకుండా వంశధార నదిలో మునిగితే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. కాశీ వెళ్లకుండానే అక్కడకు వెళ్ళినంత పుణ్యం సంపాదించుకోవటానికి ఇది ఎంత చక్కటి అవకాశం. ఈ క్షేత్రం మనకు దగ్గరగా ఉత్తర విశాఖలోనే ఉన్నది గనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముఖలింగేశ్వరుణ్ణి తప్పక చూసిరండి. కథ సమాప్తం. ఈ కథ 1949 జనవరి చందమామలోనిది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో మంచి మంచి చందమామ కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.